హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెడ్మీ 9 Pro డెడ్లో వచ్చింది మన దగ్గరికి. ఇది ఆల్రెడీ వేరే షాప్లో చూపించారు, అక్కడ అవ్వలేదు, మన దగ్గర తీసుకొచ్చారు. ఇది ఓపెన్ చేసి చూస్తే మదర్ బోర్డ్ మీద మొత్తం CPU హీట్ కొట్టేసింది బాగా. ఆల్రెడీ CPU మీద హీట్ కొట్టిరు కాబట్టి ఫస్ట్ మనం CPU నుంచి స్టార్ట్ చేద్దాం. హీట్ అయితే 320 పెట్టుకుంటున్నాను, ఎయిర్ వచ్చేసి 40 మీద అలా పెట్టుకుంటున్నాను. ఇది బాగా మనం రౌండ్ చేస్తూ తిప్పాలి, ఒకటే దగ్గర హోల్డ్ చేయొద్దు. హీట్ అనేది CPU మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. లోపల బాల్స్ కరిగినాకనే మనము మెల్ట్ అయిన తర్వాత CPUని లిఫ్ట్ చేయాలి. అప్పటి వరకు లిఫ్ట్ చేయకూడదు, లేదంటే ట్రాక్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రాపర్గా హీట్ అయిన తర్వాత CPUని లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు CPU లిఫ్ట్ చేసిన తర్వాత ఏదైతే పాతది బాల్స్ ఉన్నాయో దాన్ని మనం డౌన్ గ్రేడ్ చేసుకోవాలి. ఈ 183 డిగ్రీ PPD అని ఉంటుంది, దాంతో మనం డౌన్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ 183 వాడచ్చు, లేదంటే 130 కూడా ఉంటుంది, ఆ PPD కూడా వాడచ్చు డౌన్ గ్రేడ్ చేసుకోవడానికి. డౌన్ గ్రేడ్ చేసుకున్నాక ఈ ఫ్లక్స్ వేసుకొని మనము ఈ బ్లాక్ పేస్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం బ్లోవర్ తోటి 250 260 హీట్ పెట్టేసుకొని ఎయిర్ 40-50 పెట్టేసుకొని ఈ బ్లాక్ పేస్ట్ అనేది ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. 4 వైపులా మొత్తం క్లీన్ చేసుకోవాలి, కొంచెం కూడా గమ్ ఉండకూడదు. పక్కన ఉన్న కాంపోనెంట్ డిస్టర్బ్ కాకుండా క్లీన్ చేసుకోవాలి. మరి ఐరన్ తోటి బాగా ఫోర్స్గా మనం స్క్రబ్ చేయకూడదు, నార్మల్గా గమ్ము వెళ్ళేలాగా మనం క్లీన్ చేసుకోవాలంతే. గమ్ వస్తలేదని చెప్పి మనం గట్టిగా గీకినామంటే ట్రాక్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి, ప్రింట్లు ఎగిరిపోతాయి, మళ్ళీ ప్రాబ్లం పెద్దగా అయిపోతుంది. చూసి జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. థిన్నర్ వేసి బ్రష్ తోటి ఈ బ్లాక్ పేస్ట్ని మంచిగా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసుకున్నాక ఫ్లక్స్ వేసుకొని మళ్ళీ ఈ ప్రింట్లను అనేది ఫిక్స్ చేయాలి మంచిగా. ఆ ప్రింట్లు అనేది కార్బన్ వచ్చేసి బ్లాక్గా ఉంటాయి అన్నమాట ప్రింట్స్, వాటిని మొత్తం నీట్గా వైట్గా వచ్చేదాకా క్లీన్ చేయాలి. బాల్స్ అయితే నీట్గా కంప్లీట్ జీరో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఎక్స్ట్రా అనేది బాల్స్ అనేది ఉండకూడదు, సైజ్ అన్ని కంప్లీట్ జీరో ఉండాలి. థిన్నర్ తోటి మళ్ళీ ప్రాపర్గా క్లీన్ చేసేసుకొని ఇక్కడ కూడా పాతది ఫ్లక్స్ లేకుండా చూసుకోవాలి. ఎక్కడన్నా ఎక్స్ట్రాగా బ్లాక్ పేస్ట్ ఉన్నా కానీ తీసేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ CPU కూర్చోబెట్టినప్పుడు అది హైట్ ఉండి CPUని కూర్చొనివ్వదు, బాల్స్ అనేది కింద కనెక్ట్ అవ్వవు అన్నమాట. ఇప్పుడు CPUని స్టాండ్లో పెట్టేసుకొని ఇందాక ఎలాగైతే మనము ఫ్లక్స్ వేసుకొని డౌన్ గ్రేడ్ చేసుకున్నామో సేమ్ అలానే CPUని కూడా డౌన్ గ్రేడ్ చేసుకోవాలి ఫస్ట్. బ్లాక్ పేస్ట్కి అయితే మనం సేమ్ 250 హీట్ పెట్టేసుకొని ఎయిర్ 40-50 పెట్టేసుకొని లైట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఫోర్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. మనము బ్లాక్ గమ్ రిమూవ్ చేసేటప్పుడు ఫోర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రింట్లు అనేది కింద డ్యామేజ్ అయిపోయి ఒకదానికోటి కలిసిపోతాయి. ప్రింట్లు ఒకదానికోటి కలవకుండా చూసుకోవాలి, ఇలా కలిసినా కానీ రిపేర్ చేయొచ్చు. మార్కెట్లో మనకు UV స్టెన్సిల్స్ అన్ని దొరుకుతాయి, ప్లాస్టిక్వి ప్రింట్లు ఉంటాయి, వాటి సాయంతో మనం రీప్రింట్లు చేసుకోవచ్చు. ఓకే, CPU అయితే ఇప్పుడు క్లీన్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి పాతది ఫ్లక్స్ అయితే ఏమి ఉండకుండా మళ్ళీ ఒకసారి థిన్నర్ తోటి క్లీన్ చేసుకున్నాం.
క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఈ ఫ్లక్స్ ఉండిపోయి బాల్స్ అనేది రివాల్వ్ అవ్వనివ్వదు. ఇక్కడ చూడండి, పాత ఏదైతే కార్బన్ వచ్చిన బాల్స్ కనపడుతున్నాయో వాటిని మనం స్టీల్ బ్రష్ తోటి క్లీన్ చేసేసుకోవాలి. లేదంటే అవి ఆ బ్లాక్ బాల్స్ అనేది అలానే ఉండిపోయి కింద రీబాల్ అనేది అవ్వదు అనమాట, ప్రాపర్గా కనెక్ట్ అవ్వదు. అది కనెక్ట్ అవ్వకపోతే మనం కూర్చోబెట్టినా కానీ ఫోన్ అనేది ఆన్ అవ్వదు, మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది అనమాట. లేదంటే రిపీట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మనం పూర్తిగా ఆ బ్లాక్ బాల్స్ అనేది పోయేటట్టు స్టీల్ బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నా దగ్గర అయితే ఈ చిప్కి సంబంధించిన స్టెన్సిల్ ఉంది, లేదంటే యూనివర్సల్లో కూడా చేయొచ్చు. ఈ పీపీడీ అప్లై చేసే ముందు ఫస్ట్ అయితే దీన్ని డ్రై చేసుకోవాలి. టిష్యూ పేపర్ తోటి డ్రై చేసుకున్న తర్వాత మనం అప్లై చేయాలి. డైరెక్ట్ అప్లై చేస్తే మళ్ళీ 2 కింద ఒకదానికి బాల్స్ జాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రై చేసుకొని మనం పీపీడీ అప్లై చేయాలి. హీట్ వచ్చేసి ఇప్పుడు 317, ఎయిర్ వచ్చేసి 20 మీద పెట్టేసుకున్నాను. మళ్ళీ అప్లై ఎందుకు చేస్తున్నానంటే బాల్స్ అనేది ఒకటే లెవెల్ ఉండడానికి రెండోసారి కూడా అలానే పీపీడీని అప్లై చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే బాల్స్ అనేవి అన్నీ ఒకటే సైజులో ఉంటాయి. ఇది మనం సిపియూని కూర్చోబెట్టినప్పుడు అన్నీ ప్రాపర్గా జాయింట్ అయిపోతాయి ఒకదానికొకటి బోర్డు తోటి. లేదంటే కొన్ని జాయింట్ అయ్యి కొన్ని అవ్వవు అనమాట, అది ఒక సైజ్ ఎక్కువ తక్కువ ఉంటాయి. అందుకే ఇది అన్నీ ఒకటే లెవెల్ ఉండేలా చూసుకోవాలి. స్టెన్సిల్ తీసేసిన తర్వాత ప్లగ్స్ వేసేసుకొని మళ్ళీ హీట్ చూపించాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఏమన్నా బాల్స్ కనెక్ట్ అవ్వకపోతే అవన్నీ ప్రాపర్గా కనెక్ట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఒకసారి, లోపల 2 బాల్స్ అనేది ఒకదానికొకటి జాయింట్ అనేది అయ్యింది. అయితే వీటిని ఇప్పుడు మనం యూవీ బ్లూ తోటి సపరేట్ చేసేసుకోవాలి లైన్స్ అనేది. లేదంటే ఆ 3 బాల్స్ కనెక్ట్ అయిపోయి బోర్డు షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 3 బాల్స్ని మనం సపరేట్ చేసేయాలి యూవీ మాస్క్ తోటి. యూవీ మాస్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సిపిన్ అనేది కూర్చోబెడతాం. ఫ్లక్స్ అనేది ఎక్కువ వేయకూడదు, లైట్గా ఫ్లక్స్ వేసేసుకొని మళ్ళీ హీట్ చేయించుకుంటా కొద్దిగా ఫ్లక్స్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసినా కానీ సిపియు పక్కకు జరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా వేసేసుకోవాలి. సిపిని కూర్చోబెట్టేటప్పుడు సిపియు డైరెక్షన్ అనేది చూసుకోవాలి. సేమ్ డైరెక్షన్లో మాత్రమే కూర్చోబెట్టాలి. సిపిని సేమ్ డైరెక్షన్లో కూర్చోబెట్టిన తర్వాత 317, 318 అలా హీట్ పెట్టేసుకొని ఎయిర్ 20 తక్కువ పెట్టుకొని 4 వైపులా చూపించాలి. హీట్ని అనేది ఒకటే దగ్గర చూపించకుండా 4 వైపులా చూపించాలి. మనకి ఇది ఎప్పుడు కూర్చుందనే ఐడియా వస్తుందంటే ఫ్లక్స్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. స్ప్రెడ్ అయ్యి 4 వైపులా స్ప్రెడ్ అయినప్పుడు లైట్గా ట్వీజర్ తోటి లైట్గా కదిలియాలి. ఇప్పుడు ఫోన్లో పెట్టే ముందు ఫ్యాన్ తోటి అయితే కూల్ చేసేసుకుందాం బోర్డ్ని, హీట్లో ఉంది కాబట్టి. ఒకసారి బాడీలో పెట్టేసి ఫోన్ ఆన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. హీట్లో ఉన్నప్పుడు అయితే మనం ఫోన్ ఆన్ చేయకూడదు. హీట్లో ఆ ఫోన్ అనేది ఆన్ కాదు, కొంచెం కూల్ అయిన తర్వాత ఆన్ చేయాలి. చూద్దాం ఒకసారి ఛార్జింగ్ పెట్టేసి ఫోన్ ఆన్ అవుతుందా లేదా. ఫోన్ అయితే ఆన్ అవ్వట్లేదు, ఛార్జింగ్ పెట్టినా తీసుకోవట్లేదు. డీసీ తోటి కూడా ఏం ఆన్ కాలేదు.
ఎక్కువగా ఏపీటీఐసి దగ్గర కూడా ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి ఏపీటీఐసి దగ్గర కెపాసిటర్ కూడా చెక్ చేద్దాం. చూస్తుంటే ఇది ఏపీటీఐసి కూడా ఇంతకుముందే వాళ్ళు రివాల్వ్ చేసినట్టుంది. తీసైతే చూద్దాం ఒకసారి. ఇక్కడ క్యాప్ అయితే లేదు, క్యాప్ మిస్ అయింది, ఆల్రెడీ తీసేసినట్టున్నారు. ఒకసారి క్యాప్ పెట్టేసి చూద్దాం మనం. కూల్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాడీలో పెట్టుకొని ఛార్జింగ్ పెట్టి చూద్దాం, ఛార్జింగ్ తీసుకుంటుందా తీసుకోదా. ఇక్కడ ఛార్జింగ్ అయితే ఏం తీసుకోవట్లేదు. ఒకసారి డీసీలో కూడా చెక్ చేద్దాం. ఏసీ కనెక్ట్ చేసిన తర్వాత అసలు ట్రిగ్గర్ అవ్వట్లేదు. ట్రిగ్గర్ ఎందుకు అవ్వట్లేదు అని బటన్స్ మీద ఒకసారి వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేశాను. వోల్టేజ్ అయితే వస్తుంది. ఆన్ చేసి చూస్తే స్టక్ అవుతుంది. అంటే ఇది ఫోను ఇంతకుముందు వాళ్ళు సిపియు మీదనే కాకుండా ఈఎంఎంసి మీద కూడా హీట్ బాగా కొట్టినట్టున్నారు. అందువల్లనే అది ఫోన్ ఆన్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఈఎంఎంసి అనేది మళ్ళీ ఒకసారి మనం తీసి రివాల్వ్ చేసి చూద్దాం. ఈఎంఎంసి తీసే ముందు చుట్టూ ఉన్న బ్లాక్ పేస్ట్ని అయితే కట్ చేసుకోవాలి మనం. అది కట్ చేసుకోకుండా మనం ఈఎంఎంసి లిఫ్ట్ చేసామనుకోండి, ఈఎంఎంసి పక్కన ఉన్న కెపాసిటర్లు రెసిస్టర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంతోపాటు వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కట్ చేసుకున్నాకనే ఈఎంఎంసి లిఫ్ట్ చేయాలి మనం. మనకు ఎప్పుడు లిఫ్ట్ చేయాలి అనేది ఎలా తెలియాలంటే పక్కన ఉన్న కాంపోనెంట్లు ఏవైతే మెల్ట్ అయ్యి కదులుతున్నాయో చూసుకోవాలి. లేదంటే ఈఎంఎంసి కింద నుంచి బాల్స్ అనేది బయటకు వస్తుంటాయి అన్నమాట. అప్పుడు మనం ఇది లిఫ్ట్ చేసేసుకోవాలి. బ్లాక్ పేస్ట్ అంతా మళ్ళీ నీట్ చూపిస్తూ క్లీన్ చేసేసుకొని విక్ చేసేసుకోవాలి. డైరెక్ట్ విక్ చేయకూడదు. ఫస్ట్ అయితే గ్లూ రిమూవ్ చేసేసుకోవాలి. గ్లూ రిమూవ్ చేసుకున్నాకనే విక్ చేసుకోవాలి. క్లీన్ చేసేటప్పుడు పక్కన కాంపోనెంట్స్ని కదిలేయకుండా, ఒకవేళ అది కదిలే అని సేమ్ ప్లేస్లో పెట్టేసుకోవాలి. గ్లూ రిమూవ్ చేసిన తర్వాత మంచిగా క్లీన్ చేసుకొని థిన్నర్ తోటి ఒకసారి వీక్ చేసేసుకోవాలి. విక్లో కూడా బూట్ విక్ అని ఉంటుంది. ఇది రీసోల్డరింగ్ చేయడానికి విక్ చేసేటప్పుడు మంచిగా పనిచేస్తుంది. మంచి రిజల్ట్స్ ఉంటాయి దీంతో. ఐరన్ కూడా సుగున్ ఐరన్ వాడుతున్నాను నేను. ఇది కూడా ప్రాపర్గా పనిచేస్తుంది. చాలా మంది సుగున్ ఐరన్ వాడతారు. ఇప్పుడు ఈఎంఎంస్ని క్లీన్ చేసేసుకుందాం, ప్లగ్ చేసేసుకొని. ఈ వీడియోలో అయితే మీకు అన్ని స్పీడ్గా కనబడతాయి. నాకు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది. ఇక అలా ఇదైతే నేను మొత్తం స్పీడప్ చేసేసి ఒక 16 minutesలో వీడియో ఎడిట్ చేయడం జరిగింది. 1 అవర్ అంటే మనకు చూడలేరు, ఎవరు ఇంట్రెస్ట్ కూడా రాదు. నాకేంటంటే మధ్యలో కస్టమర్లు రావడం, వాళ్ళని చూసుకోవడం, మళ్ళీ ఇక్కడ ఈ పని వర్క్ చేయడం వల్ల అంత టైం పట్టింది. నార్మల్గా అయితే ఒక 1/2 అవర్లో మనం ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసి చూసుకోవచ్చు. వీళ్ళు మనం ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిందే. లేదంటే మనం పక్క షాప్లో వాళ్ళన్నీ రిపేర్లు చేస్తుంటారు, మనం మాతో అవ్వట్లేదని వెయిట్ చేయాల్సి వస్తుంది కస్టమర్స్కి. ప్రజెంట్ మార్కెట్ అయితే అస్సలు బాగాలేదు. ఏదున్నా మదర్ బోర్డు రిపేర్ చేసుకోవాలి. కాంబోలు వేసి సీసీ బోర్డు బ్యాటరీలు వేసి మనం పని నడిపిద్దామంటే నడవదు. మా హోల్సేల్ వాళ్ళే ఇప్పుడు డిస్ప్లేలు వేసి ఇస్తున్నారు కస్టమర్లకు. ఏదున్నా మనం అప్డేట్ అవ్వాల్సిందే. మనతో కాదు అనుకుంటే ఏది కాదు, అట్లీస్ట్ ట్రై చేయాలి. అసలు ఏంది ప్రాబ్లం, ఏంది అది ఎందుకు వస్తుంది అని.
ఆలోచిస్తేనే మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మనతోటి కాదు అనుకుంటే ఎప్పటికీ కాదు. ఈ ఫీల్డ్లో మనం అప్డేట్ అవ్వకపోతే అక్కడే అయిపోతుంది. వర్క్ అనేది నేర్చుకోవాల్సిందే, ముందుకు పోవాల్సిందే మనం. ఓకే, ఈఎంఎంసీ అయితే కూర్చోబెట్టాము. ఇప్పుడు బోర్డు కూల్ చేసేసుకొని బాడీలో ఇన్స్టాల్ చేద్దాం. ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఒకసారి. ఓకే, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఓకే, ఛార్జింగ్ లో కూడా వచ్చేసింది. ఓకే, ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. పూర్తిగా బూట్ అవుతా లేదు చూద్దాం. ఫోన్ అయితే ఆన్ అయింది. టచ్ కూడా వర్క్ చేస్తుంది. ఈ విధంగా రిపేర్ చేసుకోవాలి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.